మా యూజువల్ సండే వ్లాగ్ చూసేద్దామా బిగ్లు? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీరు మా సండే వ్లాగ్ చూడబోతున్నారు. నేనైతే ఇప్పుడే లేచాను, జస్ట్ లిప్స్టిక్ వేసుకొని వచ్చేసాను. సో లేవగానే మా అందరికి ఒక అడిక్షన్ ఉంది, మరి ఎవగాడితో ఆడుకోవడం. సో వాడు చూసారా ఎలా గుడ్డుతో ఆడుకుంటున్నాడో. సో నైట్ అయితే నాకు చాలా తలనొప్పి వేసింది. సో నవరత్న ఆయిల్తో నా తలని మసాజ్ చేసుకొని పడుకున్నాను. చాలా జిడ్డుగా ఉంది. సో ఈరోజు తలకు స్నానం చేయాలి. ఈ గుడ్డు చూసారా మా రెమోగాడు ఏరిపేశాడు. యాక్చువల్గా మేము వాడికి బాయిల్డ్ ఎగ్ ఇస్తాము, పీల్ చేయకుండా. సో ఆ గుడ్డుతోనే ఆడుకుంటాడు. బట్ ఇరిపేశాడు కాబట్టి ఇంకా వాడికి తినిపించాల్సిన టైం అయింది. స్ట్రెచ్ చేయనివ్వట్లేదు. చూసారా ఎంత కంగారు అంటే, వాడికి గుడ్డు అంటే అంత ఇష్టమో. వాడికి ఎగ్ అలా పెట్టేమో, కొంచెం స్ట్రెచ్ చేసి పెడతాం. చిన్న పిల్లాడు కదా, ఇంకా 3 months కాబట్టి. వాడు చూసారా ఎలా రెచ్చిపోతున్నాడో. ఈ గుడ్డు మాత్రమే వాడు ఎక్కువ లైక్ చేసి తింటాడు. సో ఇక్కడ మా బావ చూసారంటే, మా బావ వాటర్ తాగుతాడు ఎవ్రీడే. 1.8 లీటర్ అట్ టైం తాగుతారు. అంటే 1 hour అలా తీసుకుంటారు ఇది తాగడానికి. సో మా బావ గుడ్ బాయ్. ఇక ఒక్క సెకండ్లో తిరిగి చూడగానే మరేమోగాడు కూడా గుడ్డు తినేసాడు. సో ఇక నా టైం. ఇప్పుడు నేను కొంచెం వేడి నీళ్ళు తాగుతాను ఎవ్రీడే. నేను మా బావలాగా లీటర్లు నీళ్ళు తాగలేను. సో లెగ్గానే ఒకే ఒక్క గ్లాస్ వాటర్, హాట్ వాటర్ తాగుతాను. సో అంతలోనే మన వర్షిని కూడా లేచిపోయింది. లేచి తను బ్రష్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసింది. హాయ్ చెప్తుంది. హాయ్. సో మా బావ చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయి ఫ్రెష్ ఫ్రూట్స్ తాడానికి వెళ్ళారు. ఈ వీక్ అంతా మేము ఫుల్ నాన్ వెజ్ తిని ఈ సండే మేము నాన్ వెజ్ వద్దనుకున్నాము. నేను వర్షిని తింటాం యాక్చువల్గా సండేస్ నాన్ వెజ్. సో మేము ఈరోజు నాన్ వెజ్ తినకుండా మంచిగా అమ్మని పప్పు, అదేమంటారు, మామిడికాయ పప్పు చేయమని చెప్పాను. సరే ఇప్పుడు నేను వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తాను. ఓకే గైస్, నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చేసాను. ఇప్పుడు మనం వెంటనే వెళ్ళి స్కిన్ కేర్ చేసేసుకుందాం. ఈ రోజు నేను కొన్ని కొత్త ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. అవి కూడా నా డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసినవి. రెమోగాడికి హాయ్ చెప్పేసి ఇప్పుడు మనం స్కిన్ కేర్ లో కూర్చుండిపోదాం. సో నా స్కిన్ చూసారంటే డ్రై, పింపుల్స్ అండ్ డార్క్ స్పాట్స్ తో ఉన్నాయి. ఏముంది, మనం స్కిన్ కేర్ చేసుకొని ఇవన్నీ క్యూర్ చేసేసుకుందాం. యాక్చువల్ గా వీటి కోసం నేను డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు. క్యూర్ స్కిన్ అని ఒక యాప్ నేను సోషల్ మీడియాలో చూసాను. ఈ క్యూర్ స్కిన్ యాప్ లో మనల్ని ఫస్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అంటే మీ స్కిన్ టైప్ ఏంటి, మీరు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, తర్వాత మీరు ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారు అని అడుగుతారు. అడిగిన తర్వాత మన ఫేస్ ని ఫోటో తీసి చూపించమంటారు. అంటే మన ఫేస్ లో ఏవేవి ఉన్నాయన్నది వాళ్ళు స్కాన్ చేసి చూసి మన ప్రాబ్లం ఏంటన్నది వాళ్ళు ఫైండ్ చేసి మనకి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఇస్తారు. సో ఇవి నాకు వచ్చిన ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ అందరికీ వస్తాయంటే నో, ఇవి అందరికీ ఒకేలా రావు. వాళ్ళ స్కిన్ కన్సర్న్స్ అర్థం చేసుకొని వాళ్ళే మనకి ప్రోడక్ట్స్ సెట్ చేసి మరీ ఇస్తారు. నాకైతే ఫస్ట్ ఒక సెన్సిటివ్ స్కిన్ క్లెన్జర్ వచ్చింది. దాని తర్వాత బ్యారియర్ రిపేర్ క్రీమ్, సన్ స్క్రీన్, తర్వాత కొలాజన్ బూస్ట్ సీరం ఇచ్చారు. ఫస్ట్ అయితే నేను నా జెంటిల్ క్లెన్జర్ తో ఫేస్ ఫస్ట్ వాష్ చేసుకోబోతున్నాను. క్లెన్స్ చేసేసిన తర్వాత నేను క్యూర్ స్కిన్ వాళ్ళ బ్యారియర్ రిపేర్ క్రీమ్ యూస్ చేసి బాగా మసాజ్ చేసిన తర్వాత సన్ స్క్రీన్ యూస్ చేసుకోబోతున్నాను. సన్ స్క్రీన్ అయితే నైట్ కి లేదు, నైట్ స్టెప్ కేమో, నైట్ రొటీన్ కి వీళ్ళు సన్ స్క్రీన్ ఇవ్వలేదు. సో నైట్ రొటీన్ లో మనం కొలాజన్ సీరం యూస్ చేయబోతున్నాము. మామూలుగా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే డర్మటాలజిస్ట్ కి పే చేయాలి, తర్వాత ప్రొడక్ట్స్ కి కూడా పే చేయాలి. బట్ ఈ క్యూర్ స్కిన్ లో ఎక్కడైనా ఎప్పుడైనా మీకు కావాల్సిన సర్వీస్ మీ ఫింగర్ టిప్స్ లోనే ఉంటుంది, జస్ట్ బై దిస్ యాప్. నేను నా డర్మటాలజిస్ట్ సర్వీస్ ఇంకా ట్రీట్మెంట్ కిట్ జస్ట్ 1500 కి తీసుకున్నాను. ఇంత అఫోర్డబుల్ ప్రైస్ తో మీరు మీ పర్సనలైజ్ ట్రీట్మెంట్ కిట్ తీసుకోవచ్చు అండ్ ఆల్సో మీ స్కిన్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు. యాప్ లింక్ ఏమో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్అవుట్ చేయండి. సౌందర్య 100 యూస్ చేస్తే మీకు టోటల్ అమౌంట్ నుంచి 100 రూపీస్ ఆఫ్ వస్తుంది. మీ స్కిన్ ప్రాబ్లమ్స్ ని క్యూర్ స్కిన్ ద్వారా సాల్వ్ చేసుకోండి. ఇప్పుడు మా బావ ఫ్రూట్స్ తీసుకొచ్చేసాడు. ఇప్పుడు మేము తినబోయే ఫ్రూట్ ఏమో దోసకాయ అనుకుంటా. అవును, దోసకాయ, స్వీట్ దోసకాయ. దీన్ని జస్ట్ స్కూప్ చేసేసి చక్కెర వేసేసి ఐస్ క్యూబ్ వేసేసి మా బావ మా అందరికి ఎంత నీట్గా చేసి ఫ్రీజర్లో పెట్టారు చూడండి. ఇప్పుడు మనం తినేయడమే. ఈరోజు నేను అడిగిన మామిడికాయ పప్పు, తర్వాత వడియాలు, ఇంకా రైస్. నాకు యాక్చువల్గా చికెన్ మటన్ కన్నా పప్పు, ఆవకాయ పప్పు, ఊరగాయలు అంటే నాకు పిచ్చి గైస్. నాకైతే ఖచ్చితంగా స్పైసీ ఉండాలి. నేను గింజన్నం తింటాను. గింజన్నంలో నాకు ఖచ్చితంగా ఆనియన్ ఇంకా చిల్లీ పెట్టుకొని తింటా, చాలా నచ్చుతుంది నాకైతే. నాన్ వెజ్ కన్నా ఊరగాయ అన్నం, గింజన్నం విత్ ఆనియన్ అండ్ మిర్చి ఇవన్నీ నేను ఎక్కువ లైక్ చేస్తూ ఉంటాను. పప్పన్నం కూడా నాకు చాలా ఇష్టం. ఇంకా తినేసాం కాబట్టి ఇప్పుడు తీయగా చల్లగా మా బావ ప్రేమతో చేసిన దోసకాయ స్వీట్ అనొచ్చు, లేక జ్యూస్ అనొచ్చు, ఏదో ఒకటి. జస్ట్ మనం షుగర్ మాత్రం అడిషనల్గా యాడ్ చేసుకొని చల్లగా తినబోతున్నాం. ఈ సమ్మర్లో చాలా రిలాక్సింగ్గా గొంతులో చల్లగా దిగుతూ ఉంటుంది, కడుపుకి చల్లగా ఉంటుంది. అండ్ ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం సమ్మర్లో వాటర్ ఎక్కువ తాగాలి. నేను తాగను, బట్
సలహాలైతే ఇస్తా. బట్ గాయ్స్ నేను వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ చాలా ఎక్కువ తింటా. అంటే వాటర్‌మెలన్, ఈ ఫ్రూట్ దోసకాయ చాలా ఎక్కువ తింటా. ఫ్రూట్స్ అయితే చాలా ఇష్టం నాకు. మా బావ ఒక స్పూన్ నాకు తినిపిస్తున్నాడు. నేను అడిగా తినిపించలేదు. సెల్ఫ్ డ్యామేజ్ నో ప్రాబ్లమ్. ఇది ఖచ్చితంగా తిని చూడండి గైస్, గొంతులో చల్లగా దిగుతూ ఉంటుంది. మీరు తిన్నారంటే మర్చిపోకుండా కమెంట్ చేయండి. మేము మాత్రమా, మా రెమోకి కూడా తినిపించాలి కదా. మా రెమోకి కూడా షుగర్ వెయ్యని దోసకాయ అంటే సపరేట్గా తీసి పెట్టేసాము ఆల్రెడీ ఒక 2 పీస్. ఆ 2 పీస్ తినిపిస్తున్నాను. మా రెమోకి కూడా ఇలాంటి ఫ్రూట్స్ అవి చాలా ఇష్టం. వాడు అస్సలు వాటర్ తాగడు. వాటర్ వాడి కళ్ళకి కనిపిస్తుందో లేదో తెలియదు. ఏమో మాకు డౌట్, ఎందుకంటే వాడు ఇంతవరకు వాటర్ తాగిందే లేదు. ఇక కాసేపు నిద్రపోయి మా రెమో గాడిని కాస్త ఈవినింగ్గా మేము ఎప్పుడు వాకింగ్కి తీసుకెళ్ళలేం కాబట్టి వాడిని ఇలా మేడ మీదకి తీసుకెళ్ళి ఆడిస్తూ ఉంటాం. వాడికి జస్ట్ ఒక ఎక్సర్సైజ్ కోసం. ఎందుకంటే వాడికి ఫుల్ వ్యాక్సిన్ అయ్యేంత వరకు మా వెట్ వాడిని బయటికి తీసుకెళ్ళొద్దని చెప్పారు. సో నో ప్రాబ్లమ్, మాకు మేడ మీద ఉంది కదా, వాడిని అక్కడే పరిగెట్టిస్తాము. వాడు చూసారా ఎంత క్యూట్గా డబ్బా లోపలికి వెళ్ళి కూర్చుని పోయాడు. ఇక వాడిని ఆడించుకొని ఇంటికైతే వచ్చేసాం. సరే, మీకు ఆ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, చెక్అవుట్ చేయండి మీకు అవసరం అయితే. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్, ఇష్క్ యూ ఆల్.